అర్జున్ కాలికి గాయమైంది. నా కోసం, భవానీ కోసం ఎలాంటి కష్టమైన పనులు చేస్తున్నావు అర్జున్? నేను నీ కోసం, భవానీ కోసం అబద్ధం చెప్పి పని మనిషిగా పనిచేస్తున్నాను. చూద్దాం ఆ దేవి ఇంకా మనకి ఎన్ని పరీక్షలు పెడుతుందో. ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం గెలుస్తాం అర్జున్, గెలుస్తాం. అమ్మో, లేట్ అయిపోయింది. వచ్చారా మేడం? ఎందుకొచ్చావు? ఇంటి పనికి. ఇంటి పనికి ఎన్నింటికి రావాలి? 8ంటికి రావాల్సింది. ఇప్పుడు టైం ఎంత? 9. ఇంటి పనికి ఈ టైంకా వచ్చేది? మేడం, మా వారికి ఒంట్లో బాలేదు. నీ ఇంట్లో బాధలు సోది నేను అడగలేదు. ఇంటి పనికి ఎన్నింటికి రావాలి అని నేను అడిగాను. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఎన్నింటికి రావాలి? 8ంటికి రావాలి. 8ంటికి రావాల్సిన దానివి ఆర్చుకుని తీర్చుకుని 9 గంటలకి వచ్చావంటే ఏంటి నీ ఉద్దేశం? ఇష్టం వచ్చిన టైంకి రావడానికి ఇదేమైనా షాపింగ్ మాలా? ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అనుకోడానికి ఇదేమైనా మార్కెట్టా? అడిగేవాళ్ళు ఎవరు ఉండర్లే అనుకున్నావా? మేడం, నేను కావాలని లేటుగా రాలేదు. మా వారికి ఒంట్లో బాలేదని చెప్పాను కదా. నీ ఇంట్లో ఎవరు చచ్చినా 8 గంటలకి పనిలోకి రావాలి. మా ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే నేను పనికి రావడానికి వీలు కాదు. మీ ఇంట్లో ఎవరైనా చస్తే చెప్పండి, ఒక అరగంట ముందే వస్తాను. ఎంత పొగరే నీకు! నా ఇంట్లో ఎవరైనా చావాలా? నిన్ను అగ్రిమెంట్ రాసింది మీ ఇంట్లో పని చేస్తానని మాత్రమే. మీరు తిట్టినా కొట్టినా సహిస్తూ భరిస్తానని నేను ఏ అగ్రిమెంట్ మీద సంతకం చేయలేదు. ఆ అగ్రిమెంట్ దాటి నా మీద అరవడమో, నన్ను తిట్టడమో, చెయ్యి చేసుకోవాలని చూడ్డమో చేస్తే నాకు నోరుంది, నాకు చెయ్యుంది. అంటే నేను కొడితే నన్ను తిరిగి కొడతావా? అనుమానమా? నేనొక రకంగా అద్దం లాంటి దాన్ని. మీరు నవ్వితే నేను నవ్వుతాను, మీరు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, మీరు కోపం చూపిస్తే నేను కోపం చూపిస్తాను, మీరు చెయ్యి ఎత్తితే నేను చెయ్యి ఎత్తుతాను. ఎంత పొగరే నీకు! నీ పొగరెలా దించాలో నేను చూస్తాను. అత్త, ఏం చేస్తుంది మీ పని మనిషి? పనులు మీద పనులు చేస్తూనే ఉంది, చూస్తావా? చూపి. వంట ఏం చేస్తున్నావు? ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, చేస్తానిప్పుడు. నాకు మధ్య